మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ముందుగా కాస్ట్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కాస్ట్ హార్టియస్ట్ వెల్కమ్. అండ్ గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఒక గోల్డ్ లాంటి సినిమాని మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారికి హార్టియస్ట్ వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి. మీకు అక్కడే కూర్చోండి సార్, కొత్త కదా పాపం, అలవాటు అయిపోద్ది ఒక 4-5 ప్రెస్ మీట్లు అయితే. అండ్ అలానే మా డైరెక్టర్ జంపన్న గారికి హార్టియస్ట్ వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ మీకు. అండ్ మా వరుణ్ సందేశ్ గారికి అండ్ మా సత్యం రాజేష్ గారికి అండ్ మా డార్లింగ్ రవి గారికి అండ్ అలానే మా గగన్ బాబు గారికి అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. సో వీళ్ళు ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు దీనికి సంబంధించి వీళ్ళు క్రియేట్ చేసిన క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. అసలు ఆ పోస్టర్లో ఉన్న నలుగురు ఎవరు అని అంత ఎగ్జైట్మెంట్ని, క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మా జంపన్న గారికి హార్టియస్ట్ కంగ్రాచ్యులేషన్స్. సో అందరూ కూడా ఆ కాంటెస్ట్లో పాల్గొని చాలామంది వరకు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పడం జరిగింది అండ్ దానికి సంబంధించి విన్నర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఇంత బరువైన కథని, ఇంత సెన్సిటివ్ టాపిక్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అన్నది మా డైరెక్టర్ మాటల్లో మరికొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాం. అండ్ ఇవాళ ఈ సినిమా గ్లిమ్స్ లాంచ్ని మన లెజెండరీ డైరెక్టర్ వివి వినాయక్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోని అండ్ అలానే గ్లిమ్స్ని బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. హియర్ వి గో, గ్లిమ్స్ లాంచ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. గోల్డెన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు జంపన్న డైరెక్షన్లో క్యాస్ట్ అనే మూవీ తీశారు. జంపన్న నాకు చాలా పరిచయస్తుడు, ఫస్ట్ టైం డైరెక్షన్ ఇచ్చిన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా మంచి హిట్ అయ్యి జంపన్నకి మంచి పేరు రావాలని యాజ్ అ డైరెక్టర్గా, అలాగే కోటేశ్వరరావుకి మంచి డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా క్రూ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్. థ్యాంక్ యూ. Friends and enemies. Caste affects your love and life. Caste decides political power and it rules the society. Caste మీద ఒక వ్యక్తి బ్రతకడం మొదలైతే దాని వెనుక ఎన్ని దారుణాలుంటాయో తెలుసా, ఎన్ని చావులుంటాయో తెలుసా. మన దేశంలో బలిపశువులవుతున్న మనుషుల కథ ఇది, మనందరి కథ. కాస్ట్.
friends and enemies. Caste affects your love and life. Caste decides political power and it rules the society. కాస్ట్ మీద ఒక వ్యక్తి బ్రతకడం మొదలైతే దాని వెనుక ఎన్ని దారుణాలుంటాయో తెలుసా, ఎన్ని చావులుంటాయో తెలుసా. మన దేశంలో బలిపశువులవుతున్న మనుషుల కథ ఇది, మనందరి కథ. కాస్ట్. వావ్! నిజంగానే ఈ గ్లిమ్స్‌లో చెప్పినట్టు ప్రతి మాట నిజం. మనం ప్రతిరోజు టీవీల్లో, పేపర్‌లో మన నిజ జీవితాల్లో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. నిజంగా చాలా ఎర్లీ స్టేజెస్‌లో జంపన్న గారు ఒక డేరింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారనే చెప్పాలి. అండ్ ఆల్ ద యాక్టర్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉండబోతుందనైతే ఫస్ట్ లుక్ చూస్తే అర్థమైపోయింది మాకు. జస్ట్ గ్లిమ్స్ కాబట్టి ఎవరి యాక్టింగ్ చూడలేకపోయాం ఇందులో. సో సూన్ మేము టీజర్, ట్రైలర్‌లో చూడబోతున్నామనైతే అర్థమైపోతూ ఉంది. అండ్ మా నలుగురు వండర్‌ఫుల్ పర్ఫార్మర్స్ వరుణ్ సందేశ్ గారు అండ్ లవర్ బాయ్‌గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చూసాం ఆయన్ని. అండ్ ఈ మధ్య నింద అని ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ని ఆయన అందించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ దానికి. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సూ దిస్ ఆల్సో. అండ్ మా గగన్ బాబు గారు ఈ మధ్యకాలంలో మంచి మంచి పాత్రల్లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ మా సత్యం రాజేష్ గారు అయితే ఆయన ఎవర్గ్రీన్ యాక్టర్. ఏజ్ రివర్స్లో అవుతూ ఉంటుంది అనమాట ఆయనకు. అలా పొలిమేరా 1, పొలిమేరా 2 అండ్ టెనెంట్, సో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ అండ్ ఇప్పుడు ఈ కాస్ట్ ద్వారా మరోసారి పలకరించబోతున్నారు. అండ్ మా డార్లింగ్ రవి గారి గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ బుల్లితెర మీద ఎన్నో సక్సెస్లు చూసేశారు ఆయన. అండ్ ఇప్పుడు యాక్టర్గా మారి ఈ కాస్ట్లో ఒక మంచి రోల్లో కనిపించబోతున్నారు. సో హ్యాపీ ఫర్ యూ రవి, కంగ్రాచులేషన్స్. అండ్ అదే హీరోగా మారి యాంకర్ నుంచి యాక్టర్గా మారినటువంటి మా రవి గారికి, సో గగన్ బాబు గారు చెప్పినట్టు స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ మా ప్రొడ్యూసర్ గోల్డెన్ ప్రొడక్షన్స్ ద్వారా ఒక మంచి కథని, మన అందరిలో మార్పు తెచ్చే కథని అందించబోతున్నారని అయితే అర్థమైపోతుంది. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. సో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా, రామరాజు గారి సినిమాటోగ్రఫీలో అండ్ గ్లిమ్స్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరగొట్టేశారు అనూప్ రూబెన్స్ గారు. సో ఆయన మ్యూజికల్లో అండ్ ఏకే జంపన్న గారి డైరెక్షన్లో ఈ సినిమాని చూడబోతున్నాం. అద్భుతమైన యాక్టర్స్ వరుణ్ సందేశ్ గారు, గగన్ బాబు గారు, సత్యం రాజేష్ గారు అండ్ అలానే మా యాంకర్ రవి గారు. సో ఇలా ఇంకా బోల్డ్ అంతమంది యాక్టర్స్ అందరూ ఇందులో మనకి వాళ్ళ అద్భుతమైన నటనతో అలరించబోతున్నారని అయితే అర్థమైపోతుంది. సో ముందుగా మా సినిమా ప్రొడ్యూసర్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ డైరెక్టర్ ఏకే జంపన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని, ఒక బరువైన కథని మనకి అందించబోతున్నటువంటి ఆ డైరెక్టర్ జంపన్న గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ యాక్టర్ రవి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో యాంకర్ నుంచి యాక్టర్గా మన అందరినీ మరోసారి పలకరించడానికి సిద్ధమైపోయారు. అండ్ వెరీ టాలెంటెడ్ మా రవి. ఎస్, అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మా సత్యం రాజేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక పొలిమేరా 2, టెనెంట్ వంటి సినిమాలతో మన అందరినీ ఆకట్టుకున్నటువంటి సత్యం రాజేష్ గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ గగన్ బాబు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఓదెల అండ్ అలానే హరికథ, పుష్ప వంటి సినిమాల్లో మనం ఆయన్ని చూసాం. అండ్ ఇప్పుడు ఒక వర్సటైల్ రోల్లో ఆయన్ని చూడబోతూ ఉన్నాం.
ఎస్, మనందరి టీనేజ్ ఫేజ్ని అండ్ కాలేజ్ డేస్ని తన సినిమాలతో మరింత బ్యూటిఫుల్గా మలిచినటువంటి మా వెరీ ఓన్ వరుణ్ సందేశ్ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, వన్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా అండి. ఓకే, ఓన్లీ నలుగురు హీరోలు కలిపి ఒక పిక్చర్ అండి. ఓకే, సేమ్ ఫర్ ద ఛానల్స్ అండి. ఒక గ్రూప్ ఛానల్స్ కోసం ఒక గ్రూప్. సార్ మీరు జాయిన్ అవ్వరా? మీరు కూడా డైరెక్టర్ గారు. ఓకే, సో ముందుగా మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారాలు. క్యాస్ట్ అనే మూవీని అద్భుతంగా చిత్రీకరించినటువంటి మా డైరెక్టర్ ఏకే జంపన్న గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో యాక్చువల్గా నాది ఫస్ట్ ఫిలిం అండి. గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్తో ఫస్ట్ ఫిలిము చాలా చాలా అద్భుతంగా వచ్చింది. దానికి సహకరించినటువంటి మా హీరోలు వరుణ్ సందేశ్ గారికి, అలాగే గగన్ బాబు గారికి, రవిబాబు గారికి, సత్యం రాజేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో ఇంకా నాగబాబు గారు, పృథ్వీ గారు, అలాగే చాలా పెద్ద పెద్ద నటులు అందరూ దీంట్లో నటించడం జరిగింది. హీరోయిన్గా కషికా కపూర్ అండ్ దివి ఇలా చాలామంది యాక్ట్ చేశారండి. అందరూ కూడా చాలా చాలా కోఆపరేట్ చేశారు. నాది ఫస్ట్ ఫిల్మ్ అని ఎక్కడ ఇబ్బంది పడలేదండి. ఎందుకంటే వాళ్ళదే ప్రొడక్షన్ అన్నట్లుగా ఎవరికి వాళ్ళు చాలా చాలా కోఆపరేట్ చేశారు. సో నాకు చాలా చాలా ఈజీగా అయింది. సో సినిమా పరంగా వస్తే సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. సో మీరు ఆల్మోస్ట్ జూన్లో రిలీజ్ అనుకుంటున్నాం. 90% షూట్ అయిపోయింది. సో డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, కంగ్రాచ్యులేషన్స్ మీకు అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ ఏకే జంపన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాంటి కథనే ఎంచుకున్నారు ఆయన. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము అడగగానే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి అంగీకరించి యాక్సెప్ట్ చేసినందుకు, లాంచ్ చేసినందుకు వివి నాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
క్యాస్ట్ నా స్పీచ్ మొదలుపెట్టే ముందు నేను మనస్ఫూర్తిగా నా కుల పెద్దలను స్మరించుకొని ఈ స్పీచ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ముందుగా కీర్తిశేషులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి, కీర్తిశేషులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి, రాఘవేంద్రరావు గారికి, రాజమౌళి గారికి, సుకుమార్ గారికి, త్రివిక్రమ్ గారికి, పూరి గారికి, ఇలా నా దర్శక కులంలో చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ నేను ఈ స్పీచ్ మొదలు పెట్టాలనుకున్నాను. ఎందుకు వీళ్ళందరూ నా క్యాస్ట్ అని చెప్తున్నానంటే, మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగచ అని. మనం చేసే పనిని బట్టి మన గుణగణాలను బట్టి కులాన్ని డిసైడ్ చేయడం మొదలైంది యాక్చువల్లీ. అప్పుడు సమాజం చాలా గొప్పగా ఉండేది. ఎప్పుడైతే మన పుట్టుకతో మన కులాన్ని అంటగట్టడం మొదలైందో మనుషుల మధ్యలో సంబంధాలు దెబ్బతినడం కూడా ఆ రోజు నుంచే మొదలైనవి. ఎంతలాగంటే సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేసేలాగా మారిపోయింది. కులం అనేది మనిషికి ఒక అడ్డుగోడలా తయారైంది. ఈ సినిమాని నేను కమర్షియల్ వేలో చెప్తున్నానండి. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్లా చెప్పట్లేదు ఈ సినిమాని. మీకు ఆల్రెడీ టైటిల్ గ్లిమ్స్లో చూశారు. కులం క్యాస్ట్ అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎవ్రీడే లైఫ్లో మనల్ని ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. బట్ క్యాస్ట్ అని మాట్లాడటానికి కూడా అదేదో విపరీతమైన బ్యాడ్ వర్డ్ లాగా ఫీల్ అయిపోయేసి భయపడిపోతూ ఉంటాం. మనం 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ ఫామ్ దగ్గర నుంచి క్యాస్ట్ అనే కాలం లేకుండా ఏది ఉండదు. మనం ధైర్యంగా అక్కడ రాసేస్తాం, ఏమాత్రం సిగ్గుపడం. కానీ క్యాస్ట్ అని బయటికి మాట్లాడటానికి మాత్రం చాలా భయం. ఇదేదో పెద్ద సెన్సిటివ్ టాపిక్. ఎందుకు సెన్సిటివ్ టాపిక్? ఎందుకు అయింది? మనమే కదా క్రియేట్ చేసాం క్యాస్ట్ అనేది. మీకు ఈ గ్లిమ్స్లో ఇంకా చూసే ఉంటారు, మీకు బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఆ క్యాస్ట్ అని రాగానే ఆ సింహాలన్నీ అలా మాయమైపోతాయి. మనుషులు కూడా అంతే. ఇక్కడ సింహాలని హ్యూమన్స్ లాగా నేను ప్రొజెక్ట్ చేశాను. మనుషులను కూడా క్యాస్ట్ అనేది తినేస్తుంది. కథ గురించి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. క్యాస్ట్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో ఎలాంటి భూమిక పోషిస్తుంది అనేది మాత్రమే చెప్తున్నాను. ఇందులో నేను ఈ కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా నేనే చేయాలి అని ముందుకు వచ్చిన కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. దాంతోపాటు ఈ కథకి వీళ్ళ నల్లగారిని ఎందుకు తీసుకున్నాను అంటే, మనకు 4 వేదాలు ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి. అలాగే ఈ క్యాస్ట్ అనే మూవీ ఇంత అద్భుతంగా రావడానికి వీళ్ళు 4 ఉన్నారు అని నేను గర్వంగా చెప్తున్నానండి. వండర్ఫుల్ ఆర్టిస్ట్. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలి. సార్ మీరు నిజంగా హీరో సార్, నిజంగా రియల్ లైఫ్లో కూడా హీరో. ఆయన ఎలాగంటే సెట్లో అంతకుముందు పరిచయం తక్కువ, సెట్లో ఆయన బిహేవియర్ చూసి నిజంగా సినిమాలో హీరోని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సార్ మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నేనే కాదు, మా టీం అందరూ ఇన్స్పైర్ అయ్యారు. నిజంగా మీతో అందరూ కూడా వర్క్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో వర్క్ చేయాలి. ఎంత హంబుల్ హ్యూమన్ బీయింగ్ అని అసలు చాలా ప్రౌడ్గా ఉంది సార్. మిమ్మల్ని చూసాం వచ్చి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అలాగే గగన్ భయ్య, క్విల్డ్ ఇట్, చంపేసావు అసలు. నీ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడతారు డెఫినెట్లీ. యాంకర్ రవి గారు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే యాక్చువల్లీ చాలా పెద్ద హీరోలతో కంపేర్ చేయాలనుకుంటున్నా. ఎందుకు అంత ఫాలోయింగ్ ఉందంటే లేడీస్లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన వే ఆఫ్ డైలాగ్ డిక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సత్యం రాజేష్ గారి గురించి చెప్పాలి.
ఈయన గురించి మీ అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాలో సత్యం రాజేష్ గారు చాలా కొత్తగా కనపడతారు. ఎంత కొత్తగా అంటే ఆయన పీక్ పర్ఫార్మెన్స్ మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అన్నయ్య, లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ ఇంకొకరి గురించి ఒక మాట చెప్పి నేను నా స్పీచ్ ముగిస్తానండి. నేను ఈ కథ ఫస్ట్గా ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత యాక్టర్ డాక్టర్ భద్రం గారు మీ అందరికీ తెలుసు, ఆయనకి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఇలాంటి స్టార్స్ మీ చేతిలో ఉన్నారు భయ్యా అన్నారు. నాకు అర్థం కాల, ఎందుకు భయ్యా ఏమంటున్నారు మీరు అని. ఆయన అన్నాడండి, వాళ్ళ స్టార్డమ్కి ఏమాత్రం తీసిపోని కథ ఉంది భయ్యా మీ దగ్గర. ఆ మాట నన్ను చాలా బలంగా ఇన్స్పైర్ చేసిందండి. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ఆ మాటే కారణం. డెఫినెట్లీ చాలా బలమైన కథతో వస్తున్నాం. చాలా బలంగా చాలా రోజులు మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మీరు డెఫినెట్లీ మెచ్చుతుంది, మీ అందరికీ నచ్చుతుంది, నచ్చేలా తీశానని నేను మనస్ఫూర్తిగా బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనేట్ యాంకర్ టర్న్డ్ హీరో మా రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Thank you, Shravanti. Thank you so much. Loving your work each and every day. Congratulations. Seeing your growth is really making me happy. వచ్చిన సినిమా లవర్స్ అందరికీ, మా మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి. యాంకరింగ్ చేశాను చిన్నప్పటి నుంచి. సినిమాలకు రావాలి, సినిమాలో కనిపించాలి అని ఒకటే గోల్. కానీ దానికంటే ముందు యాంకర్ రవిగా మీ అందరికి ఇప్పటివరకు తెలుసు, కానీ ఇప్పటి నుంచి రవి, యాక్టర్ రవి అనిపించుకుందాం అనుకుంటున్నాను. నా కులం సినిమా, నా కులదేవుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మా కుల పెద్ద మా మెగాస్టార్ చిరంజీవి గారు. అదొకటే నమ్ముకొని ముందుకెళ్తున్నాం. సినిమా తప్ప, ఇండస్ట్రీ తప్ప, కెమెరా తప్ప, మైక్ తప్ప, యాక్టింగ్ తప్ప ఏమీ తెలియదు. అలానే ముందుకెళ్తున్నా. యాంకరింగ్ ఆపేద్దాం, ఇంకా టీవీలో చాలా కనిపించేసాం, సినిమాలు ట్రై చేద్దాం, సినిమా ద్వారా ఎంటర్టైన్ చేద్దాం అనే ఈ జర్నీలో వింటున్నాను, సినిమాలు డైరెక్టర్లు కలుస్తున్నాను. ఫైనల్గా ఎవరో ఏదో ఎక్కడి నుంచో ఒక చిన్న రే లాగా జంపన్న గారి కాంటాక్ట్ రావడం, మీరు వస్తారా ఫ్రీ ఉంటే అని అడగడం, నేను ఆఫీస్కి వెళ్ళడం, ఆయన నా క్యారెక్టర్ చెప్పడం, 5 నిమిషాల్లో ఎస్ అని చెప్పడం, ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ చెక్ ఇవ్వడం, ఆడిని అక్కడి వరకే గుర్తుందండి. దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. అమేజింగ్ వచ్చింది. అంటే నేను ఇంతకాలం వెయిట్ చేసినందుకు 2017లో నా ఫస్ట్ సినిమా. దాని తర్వాత సినిమా గురించి లెక్కలు తెలుసుకున్నాక సినిమా చేద్దాం అని చెప్పేసి ఆపేసా, ఒక లెసన్ లెర్న్ట్ అని చెప్పేసి. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్, నేను ఫైనలీ బిగ్ స్క్రీన్లో కనబడుతున్నా, ఫైనలీ ఒక సినిమా సెట్, ఫైనలీ యాక్షన్ కట్. అంటే పెద్ద సినిమాలు ఎలా అవుతాయో అలా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా డైరెక్టర్ చెప్పినట్టు ఆ కాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు, ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు కొంచెం బేస్ వాయిస్లో మాట్లాడు, అందరికీ భయం అయిపోయింది ఈ సినిమా అంత సీరియస్గా ఉంటుందేమో అని. బట్ చాలా కమర్షియల్ వేలో సొసైటీలో ఏదైతే చిన్న విషయం ఉందో ఆ కాస్ట్ వల్ల మనం అందరం కొంచెం ఎక్కడో ఆలోచిస్తాం, ఆ పాయింట్ తీసుకున్నామండి. కానీ కమర్షియల్గా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అండ్ గగన్ భయ్యాతోని చేయడం నిజంగా చాలా హార్ట్ఫుల్గా ఉంది భయ్య. అంటే మీతో స్క్రీన్ షేర్ చేయడం చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ అన్న అండ్ సత్యం రాజేష్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దేర్ ఆల్రెడీ ప్రూవ్డ్. మా జంపన్న, ఏకే జంపన్న కాదు, AK-47 అని పిలుస్తాను నేను. అస్సలు ఆ కలంలో ఉన్న బలం, ఆయన థాట్స్కి హ్యాట్స్ ఆఫ్ జంపన్న. అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అవుతారండి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ లైక్డ్ పర్సన్ ఇస్ మా ప్రొడ్యూసర్ గారు. సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను, నాకు ఆ స్క్రిప్ట్ నచ్చింది, అన్నీ బాగున్నాయి, బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ సార్. మా ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ద్వారా చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ సినిమాలో పెట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకో యాంకరింగ్ చేసేటప్పుడు ఎంత ఫ్రీగా ఉంటా, కానీ ఇది మాట్లాడేటప్పుడు ఎందుకో బాధ్యత, ఆ బరువు తెలుస్తుంది హార్ట్లో. ఎందుకంటే నీకు కూడా మన సినిమా చేసినప్పుడు అట్లే అయిందా? అవును, మామూలుగా కాదు. ఈ యాంకరింగ్ అంటే ఏదో మాట్లాడేస్తాం, కానీ అండి యాంకర్ రవి నుంచి యాక్టర్ రవి, ఈ జర్నీలో మీ బ్లెస్సింగ్స్ కావాలి.
స్క్రీన్ సైజ్ మారింది కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతే ఉంటుందండి. అదైతే ప్రామిస్ చేస్తున్నా. రవి గారు ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకొని ఎవరైతే థియేటర్కి వస్తారో సినిమా చూస్తారో వాళ్ళకి 100% నా నుంచి న్యాయం, 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ రవి, సో హ్యాపీ ఫర్ యూ. ఎస్, తన మొదటి సినిమా నుంచి ఇప్పటి కాస్ట్ వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మన అందరినీ నవ్వించారు, ఏడిపించారు మా సత్యం రాజేష్ గారు. సో ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అన్న, మీడియా వారికి పేరు పేరున. ఈ సినిమా క్యాస్ట్ అని ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తోటి, అంటే ప్రతి వాళ్ళు చెప్తారా కొత్త పాయింట్ అని. కొత్త పాయింట్ కాదు, ఎవరు టచ్ అయిన పాయింట్ అది, చాలా సెన్సిటివ్ పాయింట్ అది. కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒప్పుకుంటారా ఈ సెన్సార్ వాళ్ళని? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అని. సో ఫస్ట్ మా జంపన్న కథ చెప్పడం, అది చెప్పి ఇప్పుడు మాట్లాడే స్పీచ్ చాలా చాలా కాన్ఫిడెంట్గా, అంతే కాన్ఫిడెంట్ సినిమా తీశారు. అంతకన్నా గొప్పగా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనేది రెగ్యులర్ బట్ నిజంగానే ఆయన చాలా గొప్పగా రైట్ ఫ్రమ్ ద డే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నిన్న కూడా మొన్న ఒక సాంగ్ షూట్ చేద్దామని జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే 15వ తారీఖుని, నిన్నే కదా, ఒక సాంగ్ షూట్ చేద్దాం అనుకుని, ఎవరో సాంగ్ షూట్ చేస్తే మళ్ళీ 16 గ్యాప్ వస్తుంది మళ్ళీ, ఎందుకని చెప్పి 3 days సాంగ్ కదండి, ప్రాపర్గా మండే నుంచి పెట్టుకుందాం, ఎందుకంటే మంచిగా లొకేషన్ తీసుకుందామని ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా తీస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ అసలు ఇప్పుడు దాకా చూస్తున్న లవర్ బాయ్ అసలు గుర్తు కూడా ఉండదు, సినిమా చూస్తున్నారు. చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అది. నేనే ఆయన పర్ఫార్మెన్స్లో నేను ఏడ్చాను. ఈ మన జంపని కూడా తెలుసా, ఒకరోజు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ తన క్లోజ్ తీస్తూ నా సజెషన్ పెట్టారు. సో నాకు ఫేస్ ఇంత దగ్గర చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేనే తెలియకుండా కన్నీళ్ళు వచ్చి జెన్యూన్గానే ఏడుపు వచ్చింది. అంత గొప్ప ఆర్టిస్ట్. నేను నిజంగానే వరుణ్ సందేశ్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సరదాగా ఇలా తిరుగుతూ గర్ల్ లవ్ చేస్తాను అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారు. అండ్ గగన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అలాంటి నాకు భయం, బట్ స్టిల్ తప్పదు, మాట్లాడక తప్పదు. గగన్ ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసి ఆల్మోస్ట్ లైక్ 50-60 days తిండి తినకుండా బాడీ షేప్ చేయడం మొదలుపెట్టి షూటింగ్లో కూడా వర్కౌట్స్ చేస్తూ, అంటే డెడికేటెడ్గా. మేమందరం బిర్యానీలు తింటుంటే ఇది మాత్రం నేను తినకుండా పక్కనే కూర్చొని నేను తినకూడదన్న అని చెప్పి, ఏమంటే వాళ్ళు షట్టిప్పాలన్న అని చెప్పి అని పాప. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరు డెడికేషను, ఆ గొప్పతనం, ఏదో సాధించాలని తప్పన 100% సాధించి తీరుతారు కష్టపడితే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గగన్, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాను, డైరెక్టర్ గారిని చెప్పాను. ఈ సినిమాలో ఇంకందరూ అయిపోయారు. నెక్స్ట్ అలాగే ఎవడా రవి అయితే నెక్స్ట్ పింగ్ పాంగ్, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాడా, అలాగే చేశారు. పృథ్వీ గారు చేస్తారు, నాగబాబు గారు చేస్తారు, హీరోయిన్ టీవీ గారు మంచి క్యారెక్టర్ చేస్తారు, ఒకవే. అండ్ లాస్ట్ మా మెయిన్ ఆనెస్ట్లీ రవికి నాకు ఆల్మోస్ట్ లైక్ ఆ 2015 నుంచి ఫ్రెండ్షిప్ అనమాట. రవి అప్పుడప్పుడు వచ్చాడు కొత్తగా, కాదా 15 కదా, అవునా, ఓకే ప్రాబ్లం. అయితే రవి సినిమా అంతా చూసి డబ్బింగ్ చెప్తే సిచ్యువేషన్ చూసినప్పుడు ఫస్ట్ ఏమడిగారంటే మనవాడిని, నాకు రవి సీన్లు పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్లు పెట్టాను నేను, ఎందుకంటే రవి సీన్లు చాలా బాగా వచ్చాయి చెప్పేవాడు. అండ్ జెన్యూన్గా హ్యాండ్సమ్ యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా అవుతాడు. ఈ సినిమా తర్వాత గ్యారెంటీగా మంచి ఆర్టిస్ట్ అవుతాడు. అండ్ తిను కూడా హీరోగా సినిమా చేస్తున్నాను, చెప్పలేదు మీకు. మళ్ళీ మనందరూ అప్పుడు కలుద్దాం, అప్పుడు నేను దాన్ని పిలవపైన చీఫ్ గెస్ట్గా వస్తాను. అది చాలా మంచి సినిమా చేస్తున్నాడు, పెద్ద సినిమా, అలవా మాకు తెలుసు అవన్నీ. ఓకే, సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పడం రెగ్యులర్. కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో చాలామంది రావాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, థియేటర్కి ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు, మీరు దయచేసి మీరు సినిమా చూసిన తర్వాత 1% నచ్చిన ప్రమోట్ చేయండి ప్లీజ్. థియేటర్కి వచ్చినట్టు చేయండి ఏదో ఒకటి. మేము అంతగా నేను చేయలేం. ఏ సినిమాకి ఓపెనింగ్స్ ఉంటావో ఏముంటో తెలియదు కాబట్టి మేము కష్టపడ్డాం. ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ కానీ, మీ అందరు కానీ, మిగతాది మీ చేతిలో ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అండ్ మా అభిమాన యాంకర్ స్రవంతి గారికి వన్స్ అగైన్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన స్క్రీన్ మీద కనిపించి విలనిజం చూపించారంటే మనందరం హడలిపోవాల్సిందే. మా గగన్ బాబు గారు ఒక ఓదిలా 2, ఒక పుష్ప, ఇలా వరుస సినిమాలతో మనందరినీ ఆకట్టుకుంటూ, అండ్ ఇప్పుడు మరో పాత్రలో కనిపించబోతున్నటువంటి ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ హాయ్ అండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరు మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి.
ఎందుకంటే సినిమా అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఇవన్నీ నాకు ఇక్కడ ఎవ్వరు తెలియని ఒక ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి పడేసినాయి. సో అక్కడి నుంచి నా ప్రయత్నాన్ని ఆపకుండా, అంటే ఒక సినిమాలో నా అవకాశం వస్తుందా అని అనుకున్న నాకు నా ప్రయత్నాన్ని ఆపకపోవడం వల్ల చాలా ఏళ్ల నుంచి విలన్గా, హీరోగా కష్టపడి ఏది వచ్చినా సరే నా సాయశక్తిలో ప్రయత్నించి చేయడం, ఏదో కింద పడుతూ మీద లెగుస్తూ ఉన్న నాకు పుష్ప రూపంలో సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు పిలిచి ఒక చిన్న అవకాశం ఇస్తే అది నన్ను చాలామందికి చేరువ చేసిందండి. సో వాళ్ళిద్దరితో పాటు నాకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక నమ్మకం అండి, ఏదో ఒక రోజు మనకి గుర్తింపు రాదా, ఆ ఒక్క విషయం నన్ను నా ప్రయాణాన్ని కానీ నా ప్రయత్నాన్ని కానీ ఆపకుండా చేశాయి. అలాంటి టైంలో నాకు నా డైరెక్టర్ జంపన్న గారు అండ్ ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు పిలిచి క్యాస్ట్ అనే సినిమా ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇది నమ్మండి. నేను అనుకున్నాను ఇంతమంది మంచి ఆర్టిస్టుల మధ్యలో నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాలెంజ్ లాగా నాకు అనిపించింది. సో ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే జస్ట్ కేవలం మంచి కథ మాత్రమే కాదు, చాలా గొప్ప క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని సద్వినియోగపరుచుకోవడానికి నేను సాయశక్తిలో నా ప్రయత్నం అంతా చేశానండి. ఇంకా మిగిలింది మీ అందరి నుంచి బ్లెస్సింగ్స్ రావడమే. సార్ నా పేరు గగన్, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి ప్లీజ్. సో మా సినిమాలు మా అందరికీ కూడా కావాలి, నా ఒక్కడికి కాదు మా అందరికీ కూడా కావాలి. బికాస్ ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ముఖ్య కారణం మా తోట లక్ష్మీ కోటేశ్వర గారు, మా ప్రొడ్యూసర్ గారు కావాల్సింది మొత్తం ఇచ్చారు. మా డైరెక్టర్ జంపన్న గారు అండ్ మా హీరోస్ వరుణ్ సందేశ్ గారు, దాని తర్వాత సత్యం రాజేష్ గారు అండ్ యాంకర్ రవి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ మా హీరోయిన్ కషికా కపూర్. సో వీళ్ళు మాత్రమే కాదండి, చాలామంది టాప్ టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారు, మంచి యాక్టర్స్ వర్క్ చేశారు, అందులో డెబ్యూటెంట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. దీని నుంచి చాలామందికి బ్రేక్ కూడా వస్తుంది. సో వీళ్ళందరూ కూడా కష్టపడి చాలా ఇష్టంతో ఈ సినిమాకి వర్క్ చేశారండి. ఒక్క ఛాన్స్, మేము ఏ కంటెంట్ ఇచ్చినా సరే మీ అందరూ కూడా కొంచెం ప్రేమతో అందరికీ చేరువ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మా క్యాస్ట్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా లేదంటే ఎటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినా దయచేసి ప్రేక్షకులు చేర్చండి. బికాస్ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత 100% సాటిస్ఫై అవుతాడని నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్. ఇంకా చాలా మాట్లాడుకుందాం, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గగన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం ఇలాంటి సినిమాల ద్వారా ఎంతోమందిని ఇంజనీరింగ్ వైపు నడిపించిన ఇన్స్పైరింగ్ హీరో ఆయన. సో ఒక కుర్రాడు ఏమైంది ఈవేళ ఇలా వరుస బ్లాక్ బస్టర్లని అందించి అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి మంచి సినిమాలతో ఇప్పుడు ఆకట్టుకుంటున్నటువంటి మా వెరీ హంబుల్ వరుణ్ సందేశ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రవంతి గారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యా, సో 2007 హ్యాపీ డేస్. ఇట్లాగే నలుగురం 2007లో 19 years అయిపోయింది. అండ్ ఇట్స్ క్రేజీ జర్నీ ఆలోచిస్తుంటే. అండ్ ఈరోజు ఇక్కడ హ్యాపీ డేస్ అని అలాంటి ఒక సరదా సినిమాతో మొదలయ్యి ఇప్పుడు క్యాస్ట్ అని, ఆ టైంలో నిజంగా క్యాస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను యుఎస్లో చదువుకున్న, చిన్నప్పటి నుంచి అక్కడే పెరగడం జరిగింది. కాబట్టి అసలు ఒక క్యాస్ట్ అనేది ఏంటో అనేది నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు కూడా. అండ్ అలాంటిది ఇప్పుడు ఈ టైటిల్తో ఒక సినిమా చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక 5 years బ్యాక్ ఇందువదన అని ఒక సినిమా చేశాను. సో అందులో దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బ్రహ్మం అని చేశాడనమాట. మా సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. సో బ్రహ్మం నాకు ఈ స్టోరీ అంటే ఇట్లా బాగుంటుంది అనుకుంటున్నామని ఐ థింక్ జంపన్న గారికి చెప్తే ఆయన వచ్చి నాకు నేరేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్టోరీ వినంగానే ఐ థాట్, అరే భలే ఉంది అసలు, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ ఇలాంటి కథలో క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా రాశారు. అండ్ నాకేంటంటే ఒక చిన్న థాట్, ఓకే ఇంతమందిలో మనం అంటే ఒక చేసేది అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా సబ్స్టెన్స్ ఉండే క్యారెక్టర్. సో నాకు అది బాగా నచ్చింది. సో దట్స్ వన్ రీజన్ దట్ ఐ డిసైడెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్
అన్ని క్యారెక్టర్స్కి చాలా సబ్స్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అండ్ మంచి క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ. అండ్ గగన్, విషింగ్ గగన్ ఆల్ ది బెస్ట్. తను నాకు తనతో ఏం కాంబినేషన్ లేదు మా ఇద్దరికి సీన్స్ ఏమి, బట్ గగన్ అద్దరు కొట్టేశాడని అందరూ చెప్పారు. నేను కూడా దగ్గరుండి అతని డెడికేషన్, అతను ఫాలో అయిన డయట్స్ అండ్ అతనికి షూటింగ్ లేకపోయినా కూడా సెట్లోనే ఉండి ఏం జరుగుతుందో చూసేవాడు. సో అంత ప్యాషనెట్గా, అంత ఎఫర్ట్ పెట్టి, అంత హార్డ్ వర్క్ పెట్టి ఈ సినిమా చేశాడు గగన్. సో ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఐ హోప్ దిస్ ఇస్ న్యూ చాప్టర్. క్యాస్ట్ తర్వాత దిస్ షుడ్ గివ్ యూ బికాజ్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, బట్ అది బయటికి రీచ్ అవ్వాలన్నా, జనాలకి వెళ్ళాలన్నా ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్స్ బికమ్ సో టఫ్ బికాజ్ మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. మాకేంటంటే ఆ టైంలో లైక్ 2007లో ఏంటంటే ఏం లేవు, సోషల్ మీడియా అనేది అసలు పెద్దగా లేదు. సినిమా అంటే అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా అనేది ఇట్స్ బికమ్ it's very easily accessible basically. So అలాంటి టైంలో దీన్ని డెఫినెట్గా హీ నీడ్స్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ రవి భయ్యతో కూడా నాకు కాంబినేషన్ లేదు ఈ సినిమాలో, బట్ ఐ హోప్ దట్ యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా మొదలయ్యే చాప్టర్ ఇదే అనుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్సో. అండ్ మా రాజేష్ భయ్య, థ్యాంక్ యూ భయ్య. నిజంగా భయ్యతో ఇంతమునుపు ఒక సినిమా చేశాము, కానీ అది సరిగ్గా కంప్లీట్ కాలేదు అది. బట్ ఈ సినిమా అద్భుతంగా వచ్చింది అండ్ మా ఇద్దరు కాంబినేషన్లో కూడా ఐమ్ షూర్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా మా ఇద్దరు కాంబినేషన్. అండ్ నేను నా చిన్నప్పుడే సత్యం సినిమా చూసా. అంటే నాకు ఎప్పుడు రాదు ఎవరికి, ఎందుకంటే అందరు నా సినిమా చిన్నప్పుడు చూసా అంటారు కదా. సో నాకు ఆ స్కోప్ వచ్చింది చెప్పడానికి. సో భయ్యా సినిమా నేను సత్యం చూశాను, ఫస్ట్ యూఎస్లో చూశాను నేను ఆ సినిమా. ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్ అక్కడ కూడా. అండ్ ఊరికే అంటున్నాను, భయ్యా ఇస్ వెరీ సో నిజంగా ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ వన్స్ అగైన్. అండ్ అద్దరిపోద్ది మీ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ. అండ్ ఈ మూవీకి కెప్టెన్ జంపన్న ఆయన చాలా అద్భుతంగా తీశారనుకుంటున్నా ఈ సినిమాని. ఐమ్ షూర్ నాకు అసలు టైటిల్ కూడా మొన్నే తెలిసింది. నాకు మొన్నటిదాకా టైటిల్ కూడా తెలియదు, జస్ట్ స్టోరీ తెలుసు, కథ ఇలా ఉంటుందని తెలుసు, నా క్యారెక్టర్ ఇలా ఉంటుందని తెలుసు. అండ్ రియలీ చాలా బాగుంది. అండ్ లుక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఇలాంటి ఒక థాట్ మీకు వచ్చి దాన్ని ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. ఎందుకంటే నేను నా కళ్ళారా చూశాను మీరు ఎంత ప్యాషనెట్గా, ఎక్కడ వెనకపడకుండా సినిమాకి ఏం కావాలో అది 100% ఇచ్చి ఒక హ్యూజ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎలా జరుగుతుందో అంత బాగా మీరు చేయడం జరిగింది. సో విషింగ్ యూ మీకు చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సినిమా ఇండస్ట్రీలో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో విషింగ్ యూ యాజ్ వెల్ ఆల్ ద సక్సెస్. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇన్నేళ్ళ నుంచి నన్ను బ్లెస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఒక మంచి పాయింట్ని తీసుకుని దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించాం. అండ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఈ క్యాస్టా ఆ క్యాస్టా అనేది కాకుండా క్యాస్ట్ అనే దాన్ని ఒక క్వశ్చన్ చేశారు మా డైరెక్టర్ జంపన్న గారు ఈ సినిమాలో. సో అది మీకు ఖచ్చితంగా ఐమ్ షూర్ ఇట్ విల్ కనెక్ట్, అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనుకుంటున్నాను నేను. ఒక మనిషి హ్యుమానిటీని మించిన క్యాస్ట్ ఏది ఉండదని నేను నమ్ముతాను. సో ఐమ్ షూర్ దాట్ అది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మీ అందరికి కూడా అర్థమై మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరుణ్ సందేశ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చైర్స్ వేసేయండమ్మా. అయ్యో పర్లేదు.
రాజేష్ గారు రెడీ, సందేశ్ గారు ప్లీజ్. కూర్చోండి, పెద్దవారు మీరే కదా, కూర్చోండి. డైరెక్టర్ గారు సార్ యూజువల్లీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద, ఈ అట్రాసిటీస్ మీద తమిళ్లో చాలా ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు చాలా ఇంటెన్స్గా చేస్తారు. బట్ తెలుగులో ఈ క్యాస్ట్ అనే పదాన్ని సినిమాలు అటెంప్ట్ చేయడం చాలా తక్కువ. అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సర్ఫేస్ లెవెల్లో డీల్ చేస్తారు. అది అలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారో? ఎందుకంటే మేబీ ఇక్కడ అంత డీప్గా వెళ్తే అనవసరంగా కాంట్రవర్సీలు అనుకుంటారో, మరి చూడరు అనుకుంటారో తెలియదు, కానీ మన ఫిల్మ్ మేకర్స్ చాలా సర్ఫేస్ లెవెల్లో టచ్ చేస్తారు. మీరు ఏ లెవెల్లో టచ్ చేశారు సినిమాలు? ఈ సినిమాని కంప్లీట్గా అంటే సర్ఫేస్ లెవెల్లో అయితే ఉండదండి, బౌండరీస్ అయితే బ్రేక్ చేసాం. ఇంకొకటి వన్ మోర్ థింగ్ వచ్చేసి, తమిళ స్టైల్లో ఏదైతే సినిమాలు వస్తున్నాయో వాటికి డెడ్లీ అగైనిస్ట్గా ఉంటుందండి, ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఆ సినిమాలకు అగైనిస్ట్గా అని కాదు, ఆ సినిమాలని ఇప్పుడు వరకు చూసిన సినిమాలు ఎన్నిటికీ కూడా కాంట్రాస్ట్గా ఈ సినిమా చూడబోతున్నారు. అంటే ఎలా ఉంటుందండి కాంట్రాస్ట్ అంటే? అంటే ఆ సినిమాలు ఒక కైండ్ ఆఫ్ సెక్టార్లో చేశారు, మేము ఇంకొక కైండ్ ఆఫ్ సెక్టార్లో చూపించబోతున్నాం. కొంచెం ఎలాబొరేట్గా చెప్పగలుగుతారు? నేను కథ రివీల్ చేయదలుచుకోలేదు, మీరు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేస్తాను. ఓకే అండి, సారీ అనుకోవద్దు. జంపన్ గారు సార్, అంటే యాక్చువల్గా క్యాస్ట్ అంటున్నారు, ఇక్కడేమో వీళ్ళేమో 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఇది కింద చూపించారు యాక్చువల్గా. సో అంటే ఏంటి రిలేషన్ ఏంటి దానికి? యాక్చువల్లీ ఎయిరు, వాటరు అండ్ ఎర్త్, ఫైర్, ఈ ఎలిమెంట్స్ని ఎందుకు చూపించామంటే, ఈ ఎలిమెంట్స్ అన్ని క్యాస్ట్లకి సమానమే, అందరికీ సమానమే. సో ఆ ఎలిమెంట్స్ ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రకంగాను, ఎయిరు ఒక క్యాస్ట్కి ఒక రకంగాను, ఇంకొక క్యాస్ట్కి ఇంకొక రకంగాను ఏమి ఉండదండి. అన్ని క్యాస్ట్లకి అవి సమానం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ 5 ఎలిమెంట్స్ని పెట్టాం. ఇంకొక ఎలిమెంట్ క్యారెక్టర్ని ఇంకొక నెక్స్ట్ రివీల్ చేస్తానండి. బేసిక్గా మీరు క్యాస్ట్ అనగానే మేము బౌండరీలు బ్రేక్ చేసేసాం ఈ రేంజ్లో చెప్తున్నారు. మీ స్పీచ్లో కూడా ఇందాక మీలో డైరెక్టర్ కన్నా ఎక్కువ యాక్టరే కనిపించాడు యాక్చువల్గా. ఒక కైండ్ ఆఫ్ మాడ్యులేషన్లో చెప్పుకుంటూ వచ్చారు ప్రతిదీ కూడా. లేదండి, నేను ఆర్టిస్ట్ని అస్సలు కాదు. యా, అయితే ఇప్పుడు అంత ఓపెన్గా మీరు అంత బోల్డ్గా చెప్పాలి అని అనుకుని మీరు చెప్పినా కూడా అది సెన్సార్ గడప దాటి బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా కీన్గా చూస్తున్నారు, సినిమా పేర్లే మార్చేస్తున్నారు. అంటే కొంచెం ఏదైనా తేడా ఉంటే కనుక ఇలా అవుతుంది అనుకుంటే కనుక, ఇది మరి అంత బోల్డ్గా తీసినప్పుడు సెన్సార్ దగ్గర సెన్సార్ ప్రాబ్లం అయితే ఉండదండి, మాది కంప్లీట్గా చిన్నపిల్లలను కూడా వచ్చి తీసుకొచ్చి చూసే సినిమా. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ చిన్నప్పటి నుంచి స్కూల్ దగ్గర నుంచి రాస్తున్నాం. అక్కడ లేని క్యాస్ట్ అనేది మనం బహిరంగంగా స్కూల్లోనే రాసిస్తున్నాం. స్కూల్లో ఒక సర్టిఫికేట్లో రాయగలిగింది మనం బహిరంగంగా మాట్లాడుకోవడానికి వచ్చేసి అదేదో భూత్ పదం కాదండి. క్యాస్ట్ అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, యాక్చువల్లీ చాలా గొప్ప పదం అది. దాన్ని మిస్యూజ్ చేస్తూ పోయేసి ఆ క్యాస్ట్ అని మాట్లాడడానికే భయపడే పరిస్థితికి వచ్చేసాం. కానీ క్యాస్ట్ లేకుండా ఇప్పుడు మీలో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా నాకు క్యాస్ట్ లేదు అని? ఎవరు ఉండరు. బట్ క్యాస్ట్ బయటికి మాట్లాడడానికి మాత్రం భయం. అదేదో సెన్సిటివ్ టాపిక్ అని ప్రతి ఒక్కరికి కనెక్టింగ్ వర్డ్ అది. అందరూ బ్యాగేజ్ చేసుకొని తిరుగుతున్నాం వెనకాల పైన, కానీ అది మాత్రం మాట్లాడడానికి మాత్రం మనకి ఇబ్బంది. సో దాన్నే నేను స్మూత్గానే చెప్పాను, ఎవరు మనోభావాలు దెబ్బతను నేను రేపు పొద్దున్నే డ్యామ్ షూర్గా చెప్పగలను. అంటే మాట్లాడడానికి ఇబ్బంది అంటున్నారు, బట్ క్యాస్ట్ వర్క్స్ ఇన్ మెనీ సెక్టర్స్. ఏ సెక్టర్కి వెళ్ళినా కూడా మన క్యాస్ట్ అనేసరికి ఎంతో కొంత అనేది ఉంటుంది. యాక్చువల్గా ప్రతి సెక్టర్లో ఉంటుంది. దాన్ని మీరు అంత సెన్సిటివ్ మనం మాట్లాడతాం, ప్రతి చోట మాట్లాడతాం. క్యాస్ట్ బహిరంగంగా మాట్లాడడం, పర్సనల్గా మాట్లాడుకుంటాం, మన ఇద్దరం ఒకటే క్యాస్ట్ అని చెప్పేసి మాట్లాడేసుకుంటాం. బహిరంగంగా మాట్లాడడానికి మాత్రం చాలా ఇబ్బంది. నా క్యాస్ట్ ఫీలింగ్ లేదంటాం, కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అవన్నీ బ్రేక్ చేసి బయటకు వస్తే హ్యుమానిటీ గ్రౌండ్స్లో చూస్తే కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పర్సెప్షన్ ఓపెన్ అయితే అంతవరకు జరిగిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు కొత్త పర్సెప్షన్లో చూస్తే మనం కరెక్ట్ అని చేసిన పనులు కూడా రాంగ్గా కనపడతాయి. ఆ కొత్త పర్సెప్షన్లోనే సినిమాను చూపించానండి. సత్యం రాజేష్ గారు సార్, ఇప్పటి వరకు ఇక్కడేమో ఫైర్ అన్నట్టు ఇలా ఉన్నారు. ఇంతకుముందు ఫైర్ మీరు పొలిమేర దాటి రావడమే మాకు ఆశ్చర్యంగా ఉంది ఫస్ట్ థింగ్. అంటే మీకు యాజ్ అన్ యాక్టర్ కింద ఒక కామెడీ చేయడం అనేది చాలా కష్టం సార్. యాక్చువల్గా ఈజీ అనుకుంటారు, బట్ దట్ కష్టం. బట్ మీరు ఫస్ట్ సినిమాతోనే ఒక అద్భుతమైన సత్యం సినిమా నుంచి సత్యం రాజేష్ అనే పేరే పెట్టేసుకున్నారు.
బట్ ఇప్పుడు మీరు చేస్తున్నయన్నీ చూస్తుంటే అంటే ఆ సెక్టర్ నుంచి బయటకు రావాలని మీ ప్రయత్నమా? లేదంటే గనక వస్తున్న వాటిల్లో విభిన్నంగా వెళ్ళాలనా? లేకపోతే ఏంటి అసల? దట్ టూ ఈ క్యాస్ట్‌లో మీరు మిమ్మల్ని క్యాస్ట్ చేసినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? ఒక చాలా క్వశ్చన్లు వేశారు. అయితే నేను ఫస్ట్ నుంచి అలా అని లేదు. కామెడీ చేస్తూ నాకు యాక్టర్ అవుదామని వచ్చాను. కానీ అనివార్య కారణాల వల్ల ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఫ్రెండ్స్‌కి అట్లా ఈజీగా వచ్చి ఫ్రెండ్స్ కామెడీ చేయడం మొదలుపెట్టాం. అంటే బావా! అనగానే అది ఇది అయిపోతుంది గ్రూప్‌లో. ఆ నలుగురిని బ్రేక్ చేసుకుంటూ ఇద్దరు కాస్త ఒక సోలో ఫ్రెండ్‌గా వచ్చి అలా అలవాటు కమెడియన్ సత్యమేష్ అయిపోయింది. కానీ కొత్త రకాల క్యారెక్టర్లు చేస్తానని చెప్పాను ప్లేస్‌లో ఒక క్షణం అని గాని ఇంకోటి చేస్తే వేదం లేదంటే ఇంకొక పొలిమేర డిఫరెంట్ చేస్తున్నాను. ఇది వచ్చిన పొలిమేర తర్వాత ఇంకా అన్నీ అవే వస్తున్నాయి. దెయ్యాలు, భూతాలు, చేతబడులు వస్తున్నాయి. వద్దని ఆపినా సరే. సో, ఆ ప్రాసెస్‌లో నెగెటివ్ రోల్ అది రోల్ వచ్చింది. ఇందులో నెగెటివ్ రోల్ చేస్తాను ఇందులో. ఒక రఫ్ రోల్ వచ్చిందనమాట ఇది. సో, స్టోరీ చెప్పేస్తున్నానా? ఐయామ్ సారీ. అంటే ఫైర్ ఫైర్స్ యూ. అది మీకు డైరెక్ట్‌గా చెప్తాను ఇంకేమైనా. మర్చిపోయాను కొన్ని క్వెషన్స్ మీరు అడిగినవి. ఇప్పుడు క్యాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ వాట్స్ యువర్ ఫస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తానంటే, "భయ్ ఓకేనా సెన్సార్ వెళ్తాను" అడిగా. అదే ఫస్ట్ అడిగాను. అన్న మీకు కథ మొత్తం తెలియదు మొత్తం చెప్తాన్నాడు అని చెప్పి నెక్స్ట్ రోజు కథ మొత్తం చెప్పాడు. ఓ యా అంటే రెగ్యులర్గా జరిగే ప్రాబ్లమ్స్ చూపించాడు తప్ప దాన్ని అంత లేదండి. జంపన్న గారు, డైరెక్టర్ గారు, హాయ్. అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు చూసిన రియల్ ఇన్సిడెంట్స్ కానీ మీరు చదివింది కానీ ఏదన్నా తీసుకోవడం జరిగిందా? లైక్ రీసెంట్గా దండోరా అని ఒక ఫిలిం వచ్చింది. దాంట్లో మురళి గారు ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశారు. సో మీకు దీంట్లో ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఏంటి చూసింది? యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి జరిగిన ఇన్సిడెంట్లను అన్నీ తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీగానే చేశానండి. బట్ రియల్ ఇన్సిడెంట్స్నే తీసుకున్నాను. రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ ఇన్సిడెంట్స్ని ఫిక్షనల్గా మలిచానండి. ఓకే, ఇప్పుడు నలుగురు కనపడుతున్నారు ఇక్కడ. నలుగురిలో ఇది మల్టీ స్టార్ అనుకోవచ్చా, లేకపోతే మన నలుగురు హీరోలా? ఈ క్యారెక్టర్లు ఏంటి? నేను అందుకే సార్ ఒక వర్డ్ చెప్పాను సార్. ఏంటి? మనకు 4 వేదాలు ఉన్నాయి, ఈ క్యాస్ట్కి ఈ నలుగురు ఉన్నారు, ఈ క్యాస్ట్ మూవీకి అని. ఓకే, ఈ నలుగురు పిల్లర్స్ లేకుంటే ఒక రకంగా కారుకి 4 టైర్లు అంటారు సార్. ఏ టైర్ లేకపోయినా బ్యాలెన్స్ అవ్వదు. ఈ నలుగురు ఈ సినిమాకి అంతే సార్. ఓకే. వరుణ్ గారు, అపీరెన్స్లో చాలా తేడా వచ్చింది, మజిల్స్ చూపిస్తున్నారు బయటికి. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? ఏం మసిల్స్ అండి, ఊరుకోండి మీరు. మసిల్స్ ఏం లేవు. లేదు అలా ఏం లేదు. జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వెనక ట్రాన్స్ఫర్మేషన్, అంత ట్రాన్స్ఫర్ ఏం కాలేదు కదా, నేను అలానే ఉన్నాను కదా కొంచెం. ఓకే. గగన్ సార్, ఏంటి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు లైఫ్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చేశారు, సోలో హీరోగా కూడా సినిమాలు చేశారు. ఏంటి అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఏముంది దీంట్లో మీకు నచ్చింది, బాగా దగ్గరైంది? సార్ నాకు ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్, ఒక కథ మన దగ్గరికి ఒక అద్భుతమైన కథ రావడం చాలా రేర్ సార్. చాలా కథలు చేస్తుంటాం, చాలా సినిమాలు చేస్తుంటాం. బట్ కొన్ని చాలా రెస్పాన్సిబుల్గా చేస్తాం, కొన్ని నిలిచిపోయి చేస్తాం. అలాంటి ఒక నిలిచిపోయే సినిమానే ఈ క్యాస్ట్. సో అందుకని నేను అంత స్పెసిఫిక్గా దిస్ ఈజ్ గోన్ బీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై లైఫ్ అని చెప్పాను. రవి గారు, మీకు ఒక ఇమేజ్ ఉంది ప్రస్తుతానికి, ఒక టీవీ ఏదుంది సార్? రకరకాలుగా వస్తుంటుంది సార్ నాకైతే. ఆఫ్ కోర్స్ మీకు ఏదుందని అదే సార్, ఏ ఇమేజ్ ఉందో అర్థం కాదు సార్. రకరకాలుగా ఉంటుంది, ప్రతిరోజు తెల్లారికి మారుతూ ఉంటుంది సార్ అది. అదే ఈ సినిమా తర్వాత ఎలా మారబోతుంది? బాగానే మారాలని కోరుకుంటాను సార్. అంటే యాక్టర్, వీడిలో ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అని అంటే జంపన్న చెప్పినప్పుడు సార్ దీంట్లో ఇంటెన్సిటీ నాకు అర్థమవుతుంది సార్. మనం చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. బట్ చేయగలిగితే మాత్రం ఇక్కడ నుంచి జర్నీ వేరేలా ఉంటుంది అనే నమ్మకం వచ్చింది. అండ్ నేనైతే నా 100% ఇచ్చాను సార్. డైరెక్టర్ ఈజ్ హ్యాపీ. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఏదైతే టాక్ వస్తుందో అదే నా ఇమేజ్ అవుతుంది సార్ త్రూ ది లైఫ్. ఈ సినిమా నాకు అది తెచ్చిపెట్టింది సార్. బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పింది సార్. మంచి సార్ ఈ సినిమాలో నుంచి బాగా ఈ సినిమా ఇంకా ఉన్నది సార్. నెక్స్ట్ ఈవెంట్లో బాగా నచ్చిన డైలాగు అంటే ఏం నచ్చలేదు? నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టి ఇట్లా అడిగితే జంపన్ గారు సార్ మంచి యాక్టరే కాదు, మంచి డాన్స్ అని కూడా అనుకుంటారు ఈ సినిమా తర్వాత. ఎక్స్ట్రాడనరీగా అది మా విజయ్ పోలకి మాస్టర్ చేయించాడండి. జంపన్ గారు ఫ్లోర్ మూమెంట్ బాగా చేస్తాడు. జంపన్ గారు సార్ మోటివేషన్ ఏంటి సార్ ఈ కథ చెప్పడానికి? మోటివేషన్ హ్యూమన్ బీయింగ్ సార్. మనిషి తాలూకా ఒరిజినాలిటీ పోతుంది. క్యాస్ట్ అనేది
మాకు ఒక వాల్ లాగా ఒక పక్కింటికి మన ఇంటికి మధ్యలో వాల్ పెట్టుకుంటాం కదా, అలా వాల్లా తయారైంది, అది బ్రేక్ చేద్దాం అని చెప్పి చేశానండి. అంటే ఈ కథతోనే ప్రయాణం మొదలెట్టాలని ఈ కథతోనే ప్రయాణం ఎందుకు ఈ కథతోనే ఎందుకు మొదలు పెట్టాలి అనుకున్నానంటే, మీరు 4-5 కథలు రాసుకొని ఇది వర్కౌట్ అయిందా, లేకపోతే ఈ కథతో? అలా ఏం కాదండి. కథలు 4-5 కథలు అయితే రాసుకుంటాం, రాసుకోకుండా ఇది ఒకటే కథ రాసుకున్నాను అయితే చెప్పను. బట్ ఈ కథ నాకు ఛాలెంజింగ్ అనిపించింది. దాంతోపాటు మనము ఇది కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీని జర్నీ. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాతో వెళ్తే చాలా బలమైన ముద్ర పడుతుంది అని నేను ఫీల్ అయ్యాను. క్యాస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ కాదు, ఓపెన్ ఇష్యూ అన్నారు. అగ్రీ విత్ యూ. కానీ ఏ బ్యాక్డ్రాప్లో ఇష్యూని టచ్ చేస్తున్నారు? బ్యాక్డ్రాప్ అనేది అంటే అంటే ఏ నేపథ్యంలో చెప్తున్నారు ఈ ఇష్యూని? లేపాక్షి నేపథ్యంలో చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సారీ సార్, సరదాగా. కోటేశ్వరరావు గారు, డైరెక్టర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా సార్? ఆ. ఫస్ట్ Yes. ఫిలిం. Yes. అయితే ఏ నమ్మకం పెట్టుకుని జంపన్న గారి మీద నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సార్ మీరు? డెఫినెట్గా స్టోరీ అండి, కథ చెప్పిన విధానం, డైరెక్టర్ గారి మీద నమ్మకం. సో ఫస్ట్ అదేనండి కథ. అంటే ఆయనకు కూడా ఫస్ట్ సినిమాయే కదా సార్? అఫ్ కోర్స్, బట్ ఆయన చెప్పిన విధానం డెఫినెట్గా చాలా బాగా తీస్తాడు అనే నమ్మకం ఉంది, అందుకే తీశాను. సో డెఫినెట్గా చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ అని ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు అందరూ చెప్తారండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. మామూలుగా ఏదైనా లాంచ్ జరిగేటప్పుడు బేసిక్గా హీరోయిన్ వస్తారు. ఈ సినిమాకి హీరోయిన్ని తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ క్యాస్ట్కి హీరోయిన్కి ఏమైనా సంబంధం ఉందా? తర్వాత క్యాస్ట్లో ఒక కత్తి, హస్తం అండ్ ఫింగర్ ప్రింట్, ఈ 3 ఉన్నాయి. వీటికి రిలేటబుల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎవరి కత్తి, ఎవరి హస్తం, ఎవరి వేణుముద్ర? ఫస్ట్ హీరోయిన్ కషిక. ఇందులో యాక్చువల్లీ మనం నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం సార్. కషిక కపూర్ ఆల్సో దేర్, బట్ ఈ పర్టికులర్ ఈవెంట్కి ఈ నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం. పోస్టర్లో ఉన్న నలుగురు ఎవరినో గెస్ చేయండి అని చెప్పాం కదా, ఈ కాంటెస్ట్ని మాత్రమే రివీల్ చేసి టైటిల్ గ్లిమ్స్ వదులుదాం అనుకుంటున్నాం. టైటిల్ గ్లిమ్స్లో కూడా మీరు చూస్తే 4 సింహాలు ఉంటాయి. ఆ 4 సింహాలు ఈ 4 సింహాలేనేమో అని మీరు అనుకోండి, నేను చెప్పను అవన్నీ. సార్ చిన్నప్పుడు స్కూల్ రిజిస్టర్ నుంచే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఇలా క్యాస్ట్లు ఉంటాయి కదా, ఆ 4 క్యాస్ట్లని ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా మీరు సింహాలను పెట్టారు. సో సినిమా కూడా అలానే మెయింటైన్ చేస్తారా, లేదంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ మన ఆంధ్ర తెలంగాణలో, ఏమాత్రం రైజ్ అయినా ఏదో ఒక కులం ఇది అటు ఇటు అయినా అగ్రెసివ్ అవుతారు. ఇప్పుడు మీరు టైటిల్ గ్లిమ్స్ చూసారు కదా, టైటిల్ గ్లిమ్స్లో ఎవరైనా హట్ అయ్యారా? కానీ ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేశారండి, అదే చెప్తున్నాం మేము కూడా. సినిమా కూడా అలాగే ఉంటుందండి. అది మీరు ఇందాక నుంచి ఎలా ఉంటుంది స్టోరీ అంటే మీరు చాలా లైట్ వర్డ్లో చెప్తున్నారు అన్ని. ఎక్కడ నేపథ్యం అంటే లేపాక్షి అంటున్నారు, ఎలా ఉంటుందంటే పిల్లలు వచ్చి చూస్తారు అంటున్నారు. అంటే మీరు ఏదో చెప్పాలనుకున్నది చెప్పలేక అలా అలా చెప్తున్నట్టుగా ఉంది. ఇది లేదండి, చెప్పినట్టు లేదు. డీటెయిల్డ్గా నెక్స్ట్ మీట్లో అంటే కథ రివీల్ చేయదలుచుకోవాలి. ఇట్స్ టూ ఎర్లీ కథ మొత్తం చెప్పడం, అంటే ఎక్కడో పాయింట్ కూడా చెప్పడం కూడా టూ ఎర్లీ అనిపించింది. ఎక్కడైతే మనకు 4 సింహాలని ఎవరు అందరూ ఇక్కడ కూడా అందరూ మనుషులేనండి, పేర్లే తేడా. మనం అదే చూపించాను యాక్చువల్ టైటిల్ గ్లిమ్స్లో. అన్ని సింహాలు ఒకటే సింహం, ఒకే రకంగానే ఉంటాయి, కింద పేర్లు మాత్రమే మారాయి. అంటే 4 కులాలు మన రాష్ట్రంలో. కులాలు 4 అని చెప్పలేదండి. మరి మీరు 4 చూపించారుగా. కాదు, 4ని కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఆ కేటగిరీస్లో ఓసీలో 100 ఉన్నాయి, ఓసీలో 100 కులాలు ఉన్నాయి, ఎస్సీలో ఉంటాయి. ఈ అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఈ కేటగిరీస్లోకే వస్తాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీటికే వస్తాయి. అందుకని కులాల పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే ఇంక 100 సింహాలు వేయాలి. అదే సినిమా అయిపోతుంది. చూడండి, ప్రతివాడు లోపల మాట్లాడతాడు, బయట మాట్లాడరు అని. మీరు కూడా సినిమా తీసేంత వరకైనా మళ్ళీ బయటకు వచ్చినాక మీరు కూడా మీ ఒరిజినల్ మాట్లాడతారా? లేదండి, ఇలాగే ఉంటుంది. ఈ సినిమాలో ఏదైతే సినిమా చూపించానో అదే నా ఒరిజినల్. అంతేనా? మీరు అంతే, అదే ఒరిజినాలిటీ సార్.
రవి గారు అంటే సెన్సార్ ఇప్పుడు ప్రాబ్లం ఉండదు, మీరు సెన్సార్కి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు టైటిల్ అబ్జెక్ట్ చేస్తారు, ఆ తర్వాత మీకు ప్రాబ్లం స్టార్ట్ డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని ముందు కూడా అందరూ అలాగే అనుకున్నారండి. 3 రోజుల ముందు మార్చారు టైటిల్. అలా మార్చడం ఏమి ఉండదండి, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ అంటే టైంలో మీరు కూడా ముందు సెన్సార్కి అడిగారా టైటిల్ ఇలా పెడుతున్నానని? క్యాస్ట్ అనే తప్పుడు పదం అయితే కదండి మనం వాళ్ళకి తప్పు అనిపించచ్చండి, ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. లాస్ట్ 15 ఇయర్స్లో చాలా రూల్స్ మారాయి సెన్సార్. సార్ చాలా రూల్స్ మారుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం పెట్టిన పదం ఏదైతే ఉందో, ఓటు ఏదైతే ఉందో, అది బ్యాడా గుడ్డా అనే 2 సెక్టార్లోనే చూస్తాం. వానర అనేది చాలా మంచి పదం అండి. యాక్చువల్గా వానర అనేది అవును. హనుమంతుడు, అది కూడా మార్చారు. చాయ్ వాల్ అనేది చాలా మంచి పదం మార్చారు. ఇలా మారుస్తున్నారు కదా, అందుకే ఇందాక అడిగింది. లేదు, సినిమా చూసిన తర్వాత వాళ్ళే మళ్ళీ మీరు చెప్తారు. సినిమా అంటారు, వాళ్ళకి సెన్సార్ ఇప్పుడు చాలా రూల్స్ మారాయంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటారు. సినిమా చూసిన తర్వాత టైటిల్ కాదండి, టైటిల్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సార్, వాళ్ళు ఒప్పుకోకపోతే మార్చేద్దాం. యా, వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక చిన్న మీటింగ్ పెట్టి అగైన్ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు ఏం మారుస్తారండి? ఏమైనా ఉందా ఆల్టర్నేటివ్ మీ దగ్గర? అప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రెండ్స్. రవి గారు అన్నా అన్నా అన్న చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న. 2010 సంథింగ్ స్పెషల్ నుంచి క్యాస్ట్ వరకు ఇన్నేళ్ళ టైంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు. రిలీజ్ అయిందన్న? రిలీజ్ అయింది అంటే 2017లో రిలీజ్ అయింది, జీ5 ఓటీటీలో ఉంది. సో ఆ సినిమా తర్వాతలా ఎక్కువ బిగ్ స్క్రీన్ రాలేదు. టీవీ వరకు మీ ఆడియన్స్ సఫిషియెంట్ బాగున్నారు అండ్ మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఇలాంటి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్తో మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కదా అని. లేదన్న, అంటే 2010 చెప్పినట్టు అక్కడ నుంచి 2017 వాజ్ అన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బీ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం, అది మనకు నచ్చిన పని వచ్చిన పని కాబట్టి అది. సో యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్కి వెళ్ళా, డైరెక్టర్స్ని కలిసా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కలిసా. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక్క సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయేసరే వీడిలో ఒక ఇంటెన్సిటీ ఉంది. కాంట్రవర్సీ ఏం లేదు సార్, ఉట్టి ఆ పేరు ద్వారా అనిపించచ్చేమో కానీ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫీల్ గుర్తుని బయటకు వస్తారు. మంచి పాయింట్ చెప్పాము, ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి కానీ ఒకరిని కిందికి చేసి కానీ ఏం చూపెట్టలేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలో కనబడతాయి. కోర్స్ టైటిల్లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం, కానీ నాకు అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ నేను చేయలేదు. ఐ హ్యావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడు ఉన్నాడో ఆ పిచ్చోడు బయటకు వచ్చాడు సార్. థ్యాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వశ్చన్ సార్. తమిళ్లో యాంకర్స్, ఆర్జేలు, వీజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు బిగ్ స్క్రీన్ వరకు. అంటే అక్కడ శివకార్తికేయన్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. మన తెలుగులో మీరు, తర్వాత ప్రదీప్ గారు అండ్ సన్నీ, ఇలా చాలామంది ట్రై చేశారు బిగ్ స్క్రీన్కి. కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకు వచ్చినంత మీకు ఎందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారు సార్? ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్. ఎవరినన్నా టీవీ అయినా సినిమా అయినా మమ్మల్ని అంతగా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ కానీ సినిమా తీసి 200 పెట్టి ఫ్యామిలీతో సినిమా రావాలంటే, నిన్న రాత్రి వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకి వస్తారు సార్. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడు అంటే అది లేదు సార్. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది బ్యారియర్ని బ్రేక్ చేశారు. చేసి యష్ గారు ఆ బ్యారియర్ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్. నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా. సరే వస్తారేమో, రేపొద్దున నా యాక్టింగ్ చూసి వస్తారేమో. టీవీ ఆపుదామంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఎవ్రీ మంత్ రావాలి. సినిమా అనేది 6 నెలలు పట్టచ్చు, 8 నెలలు పట్టచ్చు. అంత చేసిన తర్వాత రిలీజ్ అవుతా లేదా అని డౌట్. అండ్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎందుకో మా టీవీ ఆర్టిస్టులు సినిమాలు థియేటర్లో చూడట్లేదు సార్, రావట్లేదు సార్ బయటికి. అంటే నేను పేర్లు వద్దు కానీ చాలామంది చేసాం, టీవీ నుంచి చాలామంది వచ్చాం. అది చేయలేక మళ్ళీ టీవీలోకి వస్తున్నాం. ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు టీవీ ఆర్టిస్ట్ సినిమా తీస్తే థియేటర్కి రావట్లేదు? ఆ పాయింట్ అర్థం కావట్లేదు. అంతే ఇంటెన్సిటీ, అంతే చేస్తున్నాం. ఎక్కడో మనం సినిమా అంటే మినిమం 200 కోట్లు ఉండాలి, లేకపోతే 1,50,00,000 చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి పెద్ద స్టార్స్తో ప్రమోట్ చేయించుకొని తీసుకురావాలి.
మధ్యలో మీడియోకర్ 5 కోట్ల 6 కోట్ల సినిమా అంటే ఇది ఓటీటీలో వస్తుందిలే అని ఒక ఇది పాయింట్ వచ్చేసింది. అది ఆ ఫార్ములా అర్థం కావట్లేదు, దాన్ని బ్రేక్ ఎలా చేయాలనో అర్థం కావట్లేదు. వస్తున్నారు థియేటర్ బయటకు వచ్చి ఏడుస్తున్నారు కానీ మీరు ఎంపిక చేసుకునే కథలు కావచ్చు అవి రాంగ్ అనుకుంటా, వాళ్ళని మెప్పించలేకపోవడానికి కారణం అదే అనుకుంటా. అంటే సార్ అది కూడా ఉండొచ్చు సార్. అనే అభిప్రాయం కాదు, అంటే మీరు నా ఎంచుకునే కథలు రాంగ్ అయి ఉంటాయి కదా, వాళ్ళని మెప్పించలేకపోవచ్చు కదా. సార్ నా వరకు నేను నా టీవీలో ఉన్న కొలీగ్స్ ఆర్టిస్ట్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఒక డైరెక్టర్తో ట్రావెల్ చేస్తాం, ఒక 3 months ట్రావెల్ చేసి రాసుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ ఇంతే పెడతా అంటాడు, మనం అంతే బడ్జెట్లో ఈ అనుకున్న స్టోరీకి న్యాయం చేయాలి. అన్నీ అనుకుంటాం కరెక్టే ఉంది, కరెక్టే, ఎక్కడో ఎగ్జిక్యూషన్లో ఇది పోతుంది. అండ్ తెలుగు ఆడియన్స్, మన ఆడియన్స్ ఏంటంటే కొంచెం గ్రాండియర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను డబ్బులు పెట్టానంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను అని వస్తారు. ఎక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ ఒక పాయింట్ తగ్గినా అబ్బా పోయిందిరా అనే ఆ టాక్ వచ్చేస్తారు. ఇంకా అంటే 100% ఇస్తున్నాం మేమైతే. ఏదో ఒక శుక్రవారం మాకంటూ ఒక రోజు ఉంటుంది, ఆ రోజు జనాలు వస్తారు, ఆ రోజున ఒక వారం రోజులు సినిమా నడుస్తుంది, పెద్ద డైరెక్టర్ చూస్తాడు, వీళ్ళు యాక్టర్ ఉన్నాడు అని పిలుచుకుంటాడు, అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయొచ్చు అన్న నమ్మకంతో ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్. అంతే. వరుణ్ సందేశ్ గారు, వరుణ్ గారు మీరు ఇందులో ఎయిర్గా అంటే గాలికి సంబంధించి వాయువుకి సంబంధించిన ఒక గ్లిమ్స్లో కనబడుతుంది. సో ఈ సినిమా అంటే చాలామంది ఒక యాక్టర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాళ్ళు ఏంటి, ఏ క్యాస్ట్ అనేది కూడా లెక్కలేసుకునేటువంటి ప్రపంచంలో మన ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయం ఉంది. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్కి సంబంధించి ఎలాంటి అభిప్రాయం మారుతుంది? సో ఆ రోల్ అనేది మీ పర్సనాలిటీకి కావచ్చు, మీ వ్యక్తిగతంగా ఎంతవరకు పేరు తీసుకొస్తుంది? ఈ క్యారెక్టర్ అయితే నా బయట నేను ఎట్లా ఉంటాను దానికి అసలు సంబంధం ఉండను అండి. నేను బేసిక్లీ నేను చెప్పాను కదా, నా చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదు కూడా ఇది. నేను అక్కడ పెరిగాను, మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు, వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలేదు. అండ్ యూనో నాకు అసలు అలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. సో ఐ డోంట్ థింక్ దిస్ విల్ పర్సనలీ ఇన్ మై పర్సనల్ లైఫ్ లైక్ ఇది నాకు అంతే. ఐ డోంట్ థింక్ ఇట్ ఎఫెక్ట్ మీ ఇన్ ఎనీ వే అనుకుంటున్నాను నేను. ఎదురైందా అనుభవం? మీ క్యాస్ట్ ఏంటని ఎవరన్నా అడిగారా? 100% అడుగుతారండి, ఎందుకు అడగరు? మీకు తెలియదు దానివల్ల ఇక్కడికి వచ్చాకే, అక్కడ ఎవరు అడగలేదు. మీకు కలిగిన ప్రయోజనం ఏంటి, మీకు కలిగిన నష్టం ఏంటి? ఐ డోంట్ పే అటెన్షన్ టు దట్ మచ్. నేను ఎప్పుడు దాని గురించి అంత ఆలోచించలేదు. అండ్ ఈ సినిమా కూడా ఇప్పుడు ఈ టైటిల్ ఏదైతే ఉందో, నాకు చెప్పాను కదా, నాకు 2 రోజుల క్రితం ఆయన పోస్టర్ పంపించారు, ఇది టైటిల్ అని. బాగుందండి, అది పెట్టారు కదా, అది కాంటెస్ట్. అప్పటిదాకా నాకు తెలియదు టైటిల్ ఏంటో, కాన్సెప్ట్ అంతా తెలుసు, ఇలాంటి కాన్సెప్ట్ అనేది తెలుసు, బట్ డైరెక్ట్ ఈ టైటిల్ పెడతానని నాకు తెలియదు. సో ఐ డోంట్ నో దాట్. బట్ అదే అంటున్నా కదా, ప్రాబ్లం అయితే మేబీ అప్పుడు దే థింక్ అబౌట్ ఇట్ అండ్ చేంజ్ ఇట్, మారుస్తారేమో. బట్ ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్. నేను ఇప్పుడు మెయిన్ లీడ్గా చేస్తున్నా అండ్ ఐవ్ డన్ ఫిల్మ్స్ యాజ్ ఇప్పుడు మైకిల్ సినిమా తీసుకుంటే ఎగ్జాంపుల్గా, అందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ సో ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్. ఐమ్ స్టిల్ ట్రయింగ్ టు డిస్కవర్ మై సెల్ఫ్ అనొచ్చు ఒక విధంగా. అండ్ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్, ఈ పాత్ర అనేది ఇందాక రాజేష్ భాయ్ అన్నట్టు ఐఎమ్ షూర్ ఆయన ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆపోజిట్గా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు, జనాలు కూడా, ప్రేక్షకులు కూడా అలా ఫీల్ అయ్యారంటే దట్స్ నాకు అది చాలా పెద్ద సక్సెస్గా నేను. డైరెక్టర్ గారు, సిటీలో ఇల్లు అద్దెకి ఇవ్వాలంటేనే మీరేమిట్లు అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటిది సో ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు థియేటర్లో ఉన్నటువంటి ఆడియన్స్ ఆలోచన ఏ విధంగా మారుస్తుంది? మీరు అన్నట్టు ఒక సినిమా అనేది సామాజిక దృక్పథంతో కొంత ఆలోచించి ఉండాలి. ఇలాంటి కథలు, ఇలాంటి అంశాలకు వారీగా థియేటర్లో కొన్ని రకరకాల ఆడియన్స్ కూర్చుంటారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా మారుస్తుంది? ఆ లక్ష్యంతోనే మీరు ఈ సినిమా తీశారా? సార్, ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఇందాక చెప్పారు, ఒక ఇల్లు అద్దెకి కావాలంటే మీరు ఏమిట్లో అని అడుగుతున్నారని. అది పోతుంది సార్, మీరు ఏమిట్లో అని అడగరు ఈ సినిమా చూసిన తర్వాత, అదైతే డ్యామ్ షూర్. ఓకే, ఆల్ ది బెస్ట్. జంపన్న సార్, సో అంటే రవి కూడా అంటున్నారు సినిమాలో ఎక్కడ కూడా కుల ప్రస్తావన అనేది ఉండదు అని చెప్పేసి, కానీ ఇప్పుడు ఈ పోస్టర్ల మీద చూస్తే మొత్తం అన్ని కులాలకు సంబంధించిన, వర్గాలకు సంబంధించిన, సో ఇదంతా కూడా జస్ట్ ఓన్లీ ఫర్ ద సెన్సేషనలైజేషన్ అనుకోవచ్చా? లేదు సార్, డెఫినెట్లీ మీరు సినిమాలో అంటే పర్టికులర్లీ ఒక కులం పేరు, ఏ కులం పేరు మెన్షన్ చేయలేదు, కానీ బట్ ఈ సినిమా కులం అనే టాపిక్ మీదనే నడుస్తుంది సార్. అది మెన్షన్ చేయనప్పుడు మరి ఈ పోస్టర్ల మీద ఎందుకు రెడ్డి, కాపు ఇవన్నీ క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ అందులోకే వస్తాయి అని చెప్పడానికి అవన్నీ పేర్లు వేసివ్వండి. అటన్నిటి తాలూకా ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ఓకే, కాకపోతే అది ఎంతవరకు రిసీవబుల్గా ఉంటుంది ఆడియన్స్కి, లేదంటే? డెఫినెట్లీ రిసీవబుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు అంటే మా టైటిల్ క్యాస్ట్ అనేది
మేమేం అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి 'రాయలసీమ రామన్న చౌదరో, అర్జున్ రెడ్డో, నరసింహనాయుడో ఇలాంటి టైటిల్ కాదండి. మాది ఏ క్యాస్ట్‌కి సంబంధించిన టైటిల్ కాదు ఇది. క్యాస్ట్ అనేది అందరికీ సంబంధించింది. అన్ని క్యాస్ట్‌లు అన్ని కులాలు అందులోకే వస్తాయి. ఒక క్యాస్ట్‌ని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఒక క్యాస్ట్‌ని ఎక్కడ డిస్క్రిమినేషన్ చేయట్లేదు మేము. కులం గొప్పదే. దానికంటే గొప్పవాడు మనిషి. మనిషి తాలూకా ఏదైతే నిజ స్వరూపం, స్వభావం ఉంటదో ఆటిలిని చంపేస్తుంది క్యాస్టు అనే దాని విషయం మీదనే నేను ఎక్కువ చెప్పానండి ఈ సినిమాలో. వరుణ్ గారు హియర్ మీరు ఇందాక అన్నట్టుగా సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే కనుక వరుణ్ సందేశ్ ఈస్ చూసింగ్ వెరీ పర్టికులర్గా చాలా డిఫరెంట్. ఒక నిందా చూసుకోవచ్చు, నయనం చూసుకోవచ్చు, అండ్ ఇప్పుడు క్యాస్ట్ చూసుకోవచ్చు. అంటే ఫిక్స్ అయిపోయారా ఆ లవర్ ఇమేజ్ని కంప్లీట్గా దాన్ని కొంచెం కొన్ని రోజులు పక్కకు పెట్టేయాలని చెప్పి ఏమైనా ఫిక్స్ అయిపోయారా? అంటే అలా ఏం లేదండి. అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్‌లో ఐఎమ్ ట్రైయింగ్ టు సెలెక్ట్ నాకు ఇంట్రెస్ట్ అనిపించి నాకు నచ్చిన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ అ లవ్ స్టోరీ. ఇంకొక 2 లవ్ స్టోరీస్ కూడా చేస్తున్నాను ఇప్పుడు. సో షూటింగ్ జరుగుతున్నాయి అవి. సో అలా ఏం లేదండి. ఐ జస్ట్ వాంట్ ఒక మంచి సినిమాలో నా వరకు నేను చేసే పాత్ర వరకు న్యాయం చేస్తే అది నాకు సంతోషం. అండ్ సినిమా హిట్ అయితే ఇంకా డబుల్ సంతోషం. రాజేష్ గారు సార్, మీరే ఎక్కువ లీక్స్ ఇస్తున్నారు ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన కాడి నుంచి. అయితే 4 హీరోలు ఉన్నారు. ఎవరు హీరోలు, ఎవరు విలన్లు అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో హీరోలు విలన్లు లేరు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎంటర్‌టైన్. సో మచ్. థ్యాంక్ యూ. ఈయనకు మైక్ ఇవ్వరా? అంటే పొలిమేర దాటి వచ్చి మరీ చేస్తున్నారనమాట. హీరోయిన్ రోల్ ఎలా ఉంటుందండి సినిమాలో? ఎవరు సరే, అంటే ఈ సినిమా తో ఎక్కువగా రిస్కీ ఫ్యాక్టర్ అనేది మీ మీద ఉంది. డబ్బులు మీరు పెట్టారు. సో ఏంటి, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ఒక పాత్ బ్రేకింగ్ స్టోరీని ప్రొడ్యూస్ చేయడానికి మీకున్న మోటివేషన్ ఏంటి? అదే ఇందాక చెప్పినట్టు స్టోరీయేనండి. అంటే మీరు అనుకున్నట్టుగా క్యాస్ట్ అనే టైటిల్‌ని బట్టి ఏదో ఏదన్నా ఇబ్బంది కలగచ్చేమోనని మీరు అనుకుంటున్నారు గానీ, స్టోరీ చాలా చాలా బాగా చాలా బావుంటుంది. అందులో స్క్రీన్ ప్లే గానీ, ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. సో, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉండదండి. మీరందరూ కూడా సినిమా చూసి డెఫినెట్‌గా అందరూ బావుందనే చెప్తారు. Thank you, Andy. Thank you so much to all the media. Thank you to all the team of cast. Looking forward to see you all in theaters. So today our PR was our Vamshi Shekhar event by UV Media. Thank you so much. ఈ చైర్స్ తీసేయండి అమ్మా. ఒక్క గ్రూప్ పిక్చర్ అండి, ఒక్క గ్రూప్ పిక్చర్, ఒక గ్రూప్ పిక్చర్ అండి. రాజేష్ గారు ఒక ఫోటో. ఇంకొక పిక్చర్. ఓకే.
కొంచెం గగన్ గారు కొంచెం కొద్దిగా పర్ఫెక్ట్, అంతే కరెక్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ సేమ్ ఛానల్స్ కోసం ఓకే. సో ఈ కాస్ట్కి సంబంధించి ఫస్ట్ లుక్ని రివీల్ చేసినప్పుడు ఇందులో ఉన్న యాక్టర్స్ ఎవరు అని గెస్ట్ చేయడానికి ఒక కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది. సో అందులోని కొంతమంది విన్నర్స్ ఇక్కడికి రావడం జరిగింది, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. సో ఓకే, సో ఇప్పుడే ఆ లక్కీ విన్నర్స్ని చూస్ చేయడం జరిగింది. సో వాళ్ళ పేర్లు ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు నోటి వెంట వినబోతూ ఉన్నాం. సో మీరంటే చెప్పండి. హాయ్ అండి. లక్కీ డ్రాలో ఫస్ట్ విన్నర్ ఐడి వచ్చేటప్పుడు జీవిత రావిపాటి. కంగ్రాచులేషన్స్ అండి. తనకి 1 lakh గిఫ్ట్ రివార్డు నెక్స్ట్ మీటింగ్లో ఇస్తాం. సెకండ్ వచ్చేటప్పటికి 50,000 రూపీస్ ఐడి కాపరవుతూ నాగశ్రీ, 75,000 సెకండ్ ప్రైజ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండి. థర్డ్ ప్రైజ్ 25,000 చాణక్య అద్దంకి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ద విన్నర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్.